రిక్వెజెస్ ఇచ్చేసరికి ఇక్కడ టిక్ పెట్టాము. ఓకే. చూడండి, లెవెల్ 1 అప్రూవ్ చేస్తే, అప్రూవ్ చేయకపోతే బ్లాక్డ్. లెవెల్ 1 అప్రూవ్ చేస్తే సరే బ్లాక్. లెవెల్ 1 లెవెల్ 2 ఇద్దరు అప్రూవ్ చేస్తే ఆర్ఎఫ్క్యూ పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేయొచ్చు. అప్రూవ్డ్ అనమాట. అర్థమైందా? ఇది రిలీజ్ ఇండికేటర్. మనం మాట్లాడుకున్నాం కదా 4 పెడితే ఏమొస్తుంది అని, అదనమాట. కంటిన్యూ. ఓకే, క్లాసిఫికేషన్లో మనం వాల్యూస్ ఇచ్చాము. ఓకే, 10K నుంచి 50K కాబట్టి 10K to 50K ఇచ్చాము. ఓకే, రైట్. ఇప్పుడు సిమ్యులేట్ చేసిన L1 వెళ్తే రిలీజ్ పాసిబుల్. L1 రిలీజ్ చేశారు, అప్పటికే ఇంకా బ్లాక్డ్. ఇప్పుడు L2 కూడా రిలీజ్ చేస్తారు, అప్పుడు చూడండి రిలీజ్ ఆల్రెడీ ఎఫెక్టెడ్, ఆర్ఎఫ్క్యూ పర్చేస్ ఆర్డర్. ఓకే, రైట్. తర్వాత న్యూ ఎంట్రీస్. మన గ్రూప్, మన కోడ్ S3, ఇదేంటిది 50K to 100K, L1 L2 L3 ముగ్గురు ఎప్పుడు చేయాలి. ప్రిరిక్విజిట్స్ L1 అప్రూవ్ చేసి L2 అప్రూవ్ చేయాలి, L1 L2 ఇద్దరు అప్రూవ్ చేయాలి. ఇప్పుడు L1 L2 L3 ముగ్గురు అప్రూవ్ చేయాలి, తర్వాత L3 అప్రూవ్ చేయాలి. ఓకే, రైట్, కరెక్ట్. చూడండి, L1 అప్రూవ్ చేస్తాడు, తర్వాత L1 L2 అప్రూవ్ చేస్తాడు, అప్పుడు కూడా బ్లాక్డ్. L1 అప్రూవ్ చేసిన సరే బ్లాక్. ఎవ్వరు అప్రూవ్ చేయలేదు అనుకోండి, అప్పుడు బ్లాక్. L1 అప్రూవ్ చేసిన సరే బ్లాకే, L1 L2 అప్రూవ్ చేసిన సరే బ్లాకే, L1 L2 L3 అప్రూవ్ చేస్తే అప్పుడు దీన్ని కొటేషన్ కానీ పర్చేస్ ఆర్డర్ కానీ మార్చుకోవచ్చు అనమాట. కంటిన్యూ. మన వాల్యూస్ మనం ఇందాక ఇచ్చింది NB డాక్యుమెంట్, ప్లాంట్ SCP కరెక్ట్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ CPU కరెక్ట్, దీని వాల్యూ 50. సిమ్యులేషన్ L1కి వెళ్ళింది అప్రూవల్కి, L1 అప్రూవ్ చేశాడు, అప్పుడు బ్లాక్. L2 అప్రూవ్ చేశాడు, అప్పుడు కూడా బ్లాక్. L3 అప్రూవ్ చేశాడు, అప్పుడు పర్చేస్ ఆర్డర్ కానీ ఆడుకోవచ్చు. ఆగండి, ఇది ఇక్కడ greater than 1000, L1 L2 L3 L4 L5 L6 L7 L8 అలాగే 8 కోడ్స్ ఇచ్చుకోవచ్చు, 8 లెవెల్స్ ఇచ్చుకోవచ్చు. L2 L1 L2 L1 L2 L3 L4. చూడండి, L1 అప్రూవ్ చేసినప్పుడు బ్లాక్, ఎవరు అప్రూవ్ చేయకపోతే బ్లాక్. L1 అప్రూవ్ చేస్తే సరే బ్లాక్, L1 L2 అప్రూవ్ చేస్తే బ్లాక్, ఈ ముగ్గురు అప్రూవ్ చేస్తే బ్లాక్, ఈ నలుగురు అప్రూవ్ చేస్తే అవుతుంది. కరెక్ట్. అప్రూవ్ చేసిన తర్వాత ఏమొస్తుంది సార్? అప్రూవ్ చేసిన తర్వాత పర్చేస్ ఆర్డర్ కానీ ఆర్ఎఫ్క్యూ కానీ మార్చుకోవచ్చు. అంటే దాని స్టేటస్ ఏమవుతుంది, అది పర్చేస్ ఆర్డర్ కానీ మార్చుకోవచ్చు అని చెప్పి చూపిస్తుంది. చూపిస్తాను, ఆగండి ఒకసారి. ఆల్రెడీ ఇందాక చూపెట్టాను, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మీకు. ఇవన్నీ చూడండి, రిలీజ్ స్టేటస్లో ఏం చూపిస్తుంది, ఆర్ఎఫ్క్యూ పర్చేస్ ఆర్డర్ అని చూపిస్తుంది కదా, చూపిస్తుంది. ఎప్పుడు చేసినా సరే బ్లాక్డ్. నలుగురు ఎప్పుడు చేస్తే ఆర్ఎఫ్క్యూ కొటేషన్ కానీ పర్చేస్ ఆర్డర్ కానీ మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక ఐటెం కావాలి, FA టీం వాళ్ళు మనకి పర్చేస్ రిక్వెజిషన్ రేస్ చేసి దాన్ని వాళ్ళు టీంతో ఎప్పుడు చేసుకుని పట్టుకొచ్చారు మన దగ్గరికి. ఆ ఐటెంతో మనకి ఎప్పటిదాకా వెండర్తో అగ్రిమెంట్ లేదు. లేనప్పుడు ఏం చేస్తామంటే ఐటెం పెట్టుకుని కొటేషన్ అడుగుతామన్నమాట పక్కన ఉన్న వెండర్స్ని. అదే చెప్తుంది ఇక్కడ. మీరు ఐటమ్
కొటేషన్ అయినా మార్చుకోవచ్చు, లేకపోతే ఐటెంకి పర్చేస్ ఆర్డర్ అయినా క్రియేట్ చేసి పర్చేస్ ఆర్డర్ ఎప్పుడు క్రియేట్ చేస్తాము, మనకు వెండర్ మనకు ఆ ఐటెం ఎవరిదైనా కొనాలో తెలుసుకున్నప్పుడు పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తాము. ఆ ఐటెం ఎవరిదైనా కొనాలో తెలియనప్పుడు ఏం చేస్తామంటే మన కొటేషన్ అడుగుతాము ముగ్గురు నలుగురు వెండర్స్ నుంచి. ఎవరైతే మనం తక్కువ వస్తారో వాళ్ళని అదే ప్రైస్ క్వాలిటీ అన్నీ చూసుకొని వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకొని అప్పుడు వాళ్ళకి పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేస్తాము. అర్థమైందా? వచ్చారు, ఇప్పుడు వచ్చారనమాట ఫామ్లోకి. రిలీజ్ ఎఫెక్టెడ్. ఫ్యూచర్ మారుతుంది బ్లాక్డ్ అని చూడండి. రిలీజ్ పాసిబుల్ 11 ఎప్పుడు చేసినా సరే బ్లాక్డ్. L1 ఎప్పుడు చేసినా బ్లాక్, L2 ఎప్పుడు చేసినా సరే బ్లాక్డ్, L3 ఎప్పుడు చేసినా సరే బ్లాక్డ్, L4 ఎప్పుడు చేయగానే కొటేషన్ కూడా పర్చేస్ కూడా మార్చుకోమంటుంది. అంతే, అయిపోయింది. సేవ్ చేసాం, బ్యాక్ వచ్చాం, సేవ్ చేసాం, 4 లెవెల్స్ సేవ్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేసామంటే టక్కని ఓవరాల్ రిలీజ్కి ట్రై చేసాం కదా. ఇప్పుడు మనం ఓవరాల్ రిలీజ్కి కదా క్రియేట్ చేసాము, అంతే కదా. ఓవరాల్ రిలీజే కదా టిక్ పెట్టాము. ఇక్కడ హెడర్ లెవెల్లో అప్రూవ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం చేసినది కరెక్ట్ అంటారు మీరు. ఐటమ్ లెవెల్ కూడా కాదు, హెడర్ లెవెల్ ఎందుకు? ఇంకా ఇప్పుడు మనం ప్రస్తుతం హెడర్ లెవెల్ అనుకుంటున్నాము. బ్యాక్ వచ్చి ఒక పర్చేస్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం. ME51N మెటీరియల్ డేట్ ప్లాంట్ SCP ప్లాంట్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్, NB ఫస్ట్ క్యారెక్టరిస్టిక్, సెకండ్ ప్లాంట్, తర్వాత పర్చేసింగ్ ఆర్గనైజేషన్, ఇప్పుడు రావాలి. చెక్ చేస్తే రిలీజ్ స్ట్రాటజీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? చెక్ చేస్తున్నామా? హెడర్ లెవెల్లో పక్కన రావాలి కదా స్ట్రాటజీ, రిలీజ్ స్ట్రాటజీ అప్రూవల్కి. ఎందుకు రావట్లేదంటే నేను చెప్తాను. ఎందుకంటే SPR IMG మెటీరియల్స్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, పర్చేస్ రిక్విజిషన్, డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్, NBలోకి వెళ్ళి ఇక్కడ ఓవరాల్ రిలీజ్ చెక్ చేయాలి NBకి. ఇది ఒక్కటే ఒకటి ఎక్స్ట్రా స్టెప్. ఆ స్టెప్ నేను రాశాను ఇక్కడ, ఇక్కడ చూడండి. అది టిక్ చేస్తే ఆల్ కాన్ఫిగరేషన్ సేమ్ as usual. PR header level we need to maintain the overall release at release group. అదొకటి. we need to maintain the overall release at document type for PR. ఏది హెడర్ లెవెల్కి అయితే, ఐటమ్ లెవెల్కి అయితే ఆ రెండు అక్కర్లేదు. ఏంటి శాంసంగ్ గ్రూప్ సేవ్ చేసి
చూసారా ఇప్పుడు వచ్చిన రిలీజ్ స్ట్రాటజీ ట్యాబ్ చెక్ చేయగానే అబ్జర్వ్ చేశారా? చూసాను. మళ్ళీ క్రియేట్ చేయను ఒకసారి చూడండి. స్టార్టింగ్లో ఇలా ఉంటుంది హెడర్ దగ్గర, ఓకేనా? ఏం లేదు టెక్స్ట్లు. హెడర్లో ఓపెన్ చేస్తే టెక్స్ట్ ట్యాబ్ ఒకటే ఉంది, ఓకేనా? టెక్స్ట్ ట్యాబ్ ఒకటే ఉంది. ఇప్పుడు నేను మెటీరియల్ ఇచ్చా, మెటీరియల్ ఇచ్చి ప్లాంట్ ఇచ్చాను. అంటే ఫస్ట్ ఏంటి మన ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఎన్బి డాక్యుమెంట్ టైప్ సిస్టమ్ చెక్ చేస్తుంది. సెకండ్ ఏంటి ప్లాంట్. థర్డ్ ఏంటి పర్చేసింగ్ ఆర్గనైజేషన్. మన పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఏంటి ఎస్సిపిఓ. ఈ 4 ఒకటి ఫస్ట్ ప్లాంట్, ఫస్ట్ డాక్యుమెంట్ టైప్, తర్వాత పర్చేసింగ్ ఆర్గనైజేషన్, తర్వాత ప్లాంట్, తర్వాత వాల్యూ ఎంత మనకి? ఇది 20 క్వాంటిటీ. మనకి వాల్యుయేషన్ ఎంత వచ్చింది మొత్తం కలిపి? టోటల్ వాల్యూ 1000 వచ్చింది. అంటే ఏంటి? లెస్ దెన్ 5 lakhs కదా, లెస్ దెన్ 5000 కదా. సో లెస్ దెన్ 5000 అయినప్పుడు ఒక్క నిమిషం, మనం అక్కడ హెడర్ లెవెల్ అనుకొని ఇచ్చామా క్యారెక్టరిస్టిక్లో? ఒకసారి చూద్దాం ఆగండి. ఎస్పిఆర్ ఫీల్డ్ ఇవే కదా, మనం ఇచ్చిన ఫీల్డ్స్ ఏవి? జిఎస్డబ్ల్యూఆర్టీ అన్నా? మనం జిఎస్డబ్ల్యూఆర్టీ ఇస్తే తీసుకోకూడదే. మనం జిఎఫ్డబ్ల్యూఆర్టీ ఇవ్వాలి కదా హెడర్కి మనం ఏమనుకోవాలి? జిఎఫ్డబ్ల్యూఆర్టీ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఇచ్చినాం కదా జిఎఫ్డబ్ల్యూఆర్టీ అని. సో నిద్ర వస్తుందా? లేదు సార్. ఇది మనం డిలీట్ చేద్దాం, కాకపోతే
సరే ఇది చేంజ్ చేసుకున్నాం. దాన్ని చేంజ్ చేద్దాంలేండి. అయినా ఇప్పటిదాకైతే మీకు మామూలుగా ఆ ఒక్కటి తప్ప మిగతా అంతా అర్థమైంది కదా ఎలా క్రియేట్ చేయాలో. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా అప్రూవ్ చేయాలంటే నేను సేవ్ చేస్తున్నా ఇక్కడ. ఓకేనా? పర్చేస్ రిక్విజిషన్ నెంబర్ క్రియేటెడ్. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా అప్రూవ్ చేయాలి? ఆ టీ కోడ్ షీట్లో ఇచ్చానా? టీ కోడ్ రిలీజ్ ఆఫ్ పర్చేస్ రిక్విజిషన్ ఎలాగా? మీ టీ కూడా సార్ పర్చేసింగ్ ఆర్డర్ ఎంఈ 21 50 21 ఏమో ఆర్డర్. మనం క్రియేట్ చేసింది ఇదేనా? చూడండి ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం. మనం క్రియేట్ చేసింది ఇది 4086 ఎంఈ 54 ఎన్లోకి. ఇగో టీ కోసం రాశాను నేను ఆల్రెడీ. టీ కోసం చూడండి. టీ కోర్స్లో ఎంఈ 54 రిలీజ్ ఆఫ్ సింగిల్ పిఆర్. ఎంఈ 55 కలెక్టర్ రిలీజ్ ఆఫ్ పిఆర్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ పిఆర్స్ ఒకేసారి రిలీజ్ చేయొచ్చు ఎంఈ 55 ఎంఈ 54 తోని నేను ఒక పిఆర్ రిలీజ్ చేస్తున్నా. ఇగో నా టీ కోడ్ ఎంఈ 54 ఓకేనా? నేను రిలీజ్ చేశాను. సేవ్. ఇప్పుడు రిలీజ్ అయిపోయిన పిఆర్ని ఇది సింగిల్ పిఆర్ కాబట్టి చూడండి ఇప్పుడు ఇక్కడ ఇప్పటిదాకా స్టేటస్ మారలేదు, ఇప్పుడు మారుతుంది. ఇక స్టేటస్ రిలీజ్. ఆర్ఎఫ్యూ కానీ పర్చేస్ ఆర్డర్ కానీ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఎందుకు? ఇది 2000 వాల్యూ వరకు ఉంది కాబట్టి. అదే ఇప్పుడు నేను ఇంకొక హయ్యర్ వాల్యూస్ క్రియేట్ చేస్తాను. చూడండి నేను డాక్యుమెంట్ టైప్ ఇచ్చాను, మనది ఏంటి ప్లాంట్ ఇచ్చాను, పర్చేసింగ్ గ్రూప్ ఇచ్చాను. ఓకేనా? మనం ఏంటి 4 క్యారెక్టరిస్టిక్స్ కదా మనం క్రియేట్ చేసింది. డాక్యుమెంట్ టైప్, ప్లాంట్, పర్చేస్ ఆర్గ్, తర్వాత ఐటెం వాల్యూ కదా. నేను ఇచ్చిన ఆ నాలుగిట్లో డాక్యుమెంట్ టైప్ కరెక్ట్, ప్లాంట్ కరెక్ట్, కానీ నేను పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అవ్వలేదు. కాబట్టి నేను ఇక్కడ చెక్ చేస్తుంటే హెడర్లో రిలీజ్ స్ట్రాటజీ ట్రిగర్ కావట్లేదు ఇక్కడ టెక్స్ట్ పక్కన. ఎందుకు? ఇక్కడ నేను పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అవ్వలేదు. ఇక్కడ నేను పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఇచ్చాను అనుకోండి. ఇచ్చిన తర్వాత హెడర్ని ఎక్స్పాండ్ చేసి ఒకసారి నేను చెక్ కొట్టానంటే చూడండి రిలీజ్ స్ట్రాటజీ ట్రిగర్ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు చూడండి వాల్యూ ఎంత? 2000 కాబట్టి L1 మాత్రం ఉంది కదా. ఇక్కడ 2000 కనిపిస్తుంది, మీకు L1 వచ్చింది. అదే నేను దీన్ని క్వాంటిటీని ఒక 2000 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఎంత రావాలి? ఇది 2 లక్షలు అంటే L4 దాకా వెళ్ళాలి అప్రూవల్. చూడండి
ఎవరో 10K అయితే తీసుకుంటున్నారు, 20K.
అది కరెక్ట్.
వచ్చిందా చూసారా? ఇందాక ఇది రాలేదు మనకి. ఒకటే వచ్చింది L1. అవును, ఎందుకంటే ఎందుకు రాలేదు అంటే మనం హెడర్ లెవెల్లో ఇచ్చినప్పుడు జిఎఫ్ఏఆర్టీ అని చెప్పి ఇవ్వాలి కదా, అది ఫీల్డ్ వాల్యూ. మనం హెడర్ క్రియేట్ చేసినప్పుడు జిఎఫ్డబ్ల్యూఆర్టీ, ఐటెం క్రియేట్ చేసినప్పుడు జిఎస్డబ్ల్యూఆర్టీ. అర్థమైందా? ఇప్పుడు మనం హెడర్లో క్రియేట్ చేసాం, అప్పుడు జిఎఫ్డబ్ల్యూఆర్టీ ఇవ్వాలి ఫీల్డ్ వాల్యూ. ఇప్పుడు నేను ఇక్కడ మారుస్తా, దీన్ని 20కి మారుస్తాను చూడండి. ట్వంటీకి మారిస్తే ఎంత వచ్చిన వాల్యూ? వచ్చింది 20,000. 20,000 అయితే ఎవరు అప్రోచ్ చేయాలి? L2 సరిపోయింది. అదే 500 ఇస్తున్నాడు, అప్పుడు L3 దాకా వెళ్తాడు. 500 into 100 ఎంత? 50,000. 50,000 కొంచెం ఎక్కువ ఉండాలి కదా, సో 501. ఇప్పుడు మేనేజర్ L3 దాకా అప్రోచ్ చేయాలి. ఎగ్జిక్యూటివ్. ఓకేనా? ఇది కాన్ఫిగరేషన్, ఇది ఓవరాల్ స్ట్రాటజీకి. అయితే అదే ఐటమ్ లెవెల్ అయితే అక్కడ ఇంకా ఆ క్యారెక్టరిస్టిక్ మార్చేసి ఇక్కడ ఏం చేస్తాం, క్లాసులో ఇందాక నేను ఈ క్యారెక్టరిస్టిక్ ఇచ్చిన ఐటమ్ లెవెల్ని, ఇప్పుడు క్లాసులో ఇది మార్చి హెడర్ లెవెల్కి మార్చి మళ్ళీ లింక్ చేసి అప్పుడు మళ్ళీ ట్రిగర్ చేశాను, అప్పుడు ట్రిగర్ అయ్యింది. ఐటమ్ లెవెల్ కావాలంటే ఐటమ్ లెవెల్ జిఎస్డబ్ల్యూఆర్టీ ఇస్తారు, ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్ క్రియేట్ అయింది కాబట్టి ఇది ఇస్తారు. అర్థమైందా? అర్థమైందా లేదా చెప్పండి. అర్థమైంది సార్. ఇక్కడ మనకి కోడ్ డిస్క్రిప్షన్ దగ్గర ఒక వాల్యూయే వచ్చింది, దాని తర్వాత మనం ఏది ఇచ్చినా తీసుకోవట్లేదు. అంటే 1 ఐటమ్కి క్రియేట్ చేస్తున్నట్టు వచ్చింది అనమాట. అంతే. ఇక్కడ ఫీల్డ్ వాల్యూ జిఎఫ్డబ్ల్యూఆర్టీ ఇవ్వాలి. చూడండి కాస్తే సి బ్యాండ్లో కూడా ఏం చెప్తారు చూడండి. సి బ్యాండ్లో కమ్యూనికేషన్ స్ట్రాటజీలో దీంట్లో లెవెన్లోకి వెళ్ళి అయిపోయింది, నాకు నిద్ర చేస్తుంది అప్పుడే. సిఈ బ్యాండ్లో డబ్ల్యూఆర్టీ అయితే టోటల్ చూడండి, ఈ ఫీల్డ్ ఎప్పుడు వాడాలంటే టోటల్ వాల్యూ ఆఫ్ రిక్విజిషన్ ఫర్ ఓవరాల్ ప్రొసీజర్. ఈ వాల్యూ హెడర్కి అయితే ఈ ఫీల్డ్ తీసుకోవాలి క్యారెక్టరిస్టిక్లో, అదే ఐటమ్కి అయితే ఇది జిఎస్డబ్ల్యూఆర్టీ టోటల్ వాల్యూ ఆఫ్ ఐటమ్ అయితే ఈ ఫీల్డ్ వాడుకోవాలి. అర్థమైందా? అది స్ట్రాటజీ. రిలీజ్ స్ట్రాటజీ అయిపోయింది. ఇంకేమైనా డౌట్లు అడుగుతారా? అది నాకు ఇది రావట్లేదు సార్, ఎర్రర్ పోవట్లేదు. అందుకు మెసేజ్ చేశాను, కాల్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు రఫీ అన్న. సరిపోయింది నాయన. ఇక్కడే నాకు తెలుసు సార్, నేను ఇది వేయించుకునేటప్పుడు నాకు దగ్గరే అమీర్పేటలో.
ఓ మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా? హైదరాబాద్లోనే ఉంది. ఓ నేను ఇంకా మీరు ఎక్కడో ఇంకో ఊర్లో ఉన్నారనుకున్నా. ఊర్లో అయితే ఇంకింత ఇలా ఉండదు అనమాట. అందుకే హాస్టల్కి వచ్చేసాను. రాగండి. నేను మళ్ళీ కాల్ చేయనా?